హలో అండి, వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. ఈరోజు వీడియోలో ఐ హ్యావ్ ఏ ఫేమస్ యూట్యూబర్ విత్ మీ అండ్ ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేస్తాను నేను. ఐఎమ్ షూర్ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ హియర్ కమ్స్ అగస్త్య. ఈజ్ a 9-year-old boy from Hyderabad studying which class, Agastya? Fourth grade. And he has a YouTube channel by name Agastya's Vibes, where he uploads videos about how to play games for children, and then his shlokas and what else, songs. So ఈ అగస్త్యకి మా హాస్పిటల్లో ఎడినోటాన్సిలెక్టమీ అనే ఆపరేషన్ చేయించాను. సో ఆ సందర్భంగా ఈ బాబు మా హాస్పిటల్కి వస్తే, సో నేను ఈ ఆపర్చునిటీ తీసుకొని, అవకాశాన్ని తీసుకొని అగస్త్యతో ఇంటర్వ్యూ చేస్తున్నాను ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మై వ్యూవర్స్. అగస్త్య, వెల్కమ్ టు మాధవీయం. థ్యాంక్ యూ. అగస్త్య, నువ్వు నన్ను సర్జరీకి ముందు బోల్డ్ అన్ని ప్రశ్నలు అడిగావు. సరే, వాట్ యూ హ్యాడ్ వాజ్ ఎడినోటాన్సిలైటిస్. ఓకే, యూ వాంట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ నౌ? చెప్పు. ఇప్పుడు ఎడినోటాన్సిలైటిస్ అంటే ఏంటి? గుడ్ క్వశ్చన్. ఎడినాయిడ్స్ టాన్సిల్స్ అంటే మన థ్రోట్ ఉంది కదా, గొంతు. నువ్వు ఎప్పుడైనా ఎవరైనా నోరు తెరిస్తే థ్రోట్ చూస్తే అందులో అటు ఇటు రెండు నాలుకకి వెనక భాగంలో రెండు టాన్సిల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా చూసుకున్నావా? ఓకే. నాలిక వెనక భాగంలో గొంతుకి అటు ఇటు టాన్సిల్స్ ఉంటాయి. దానికి ఇంకొంచెం వెనకాల గొంతు పై భాగంలో, ముక్కు వెనక భాగంలో వస్తుంది, అక్కడ ఎడినాయిడ్స్ అని ఉంటాయి. ఎడినాయిడ్. ఓకే. సో ఎడినాయిడ్ టాన్సిల్స్ అనేది అగస్త్య, అవి యాక్చువల్గా దే ఆర్ ఎ మాస్ ఆఫ్ లింఫాయిడ్ టిష్యూ. లింఫాయిడ్ టిష్యూ అంటే నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, లింఫాయిడ్ టిష్యూ అంటే అది మన శరీరంలో ఒక ఇంపార్టెంట్ భాగం. అండ్ యాక్చువల్గా ఎడినాయిడ్స్ టాన్సిల్స్ మనకి హెల్ప్ చేస్తాయి. ఓకే, అవి హెల్ప్ చేస్తున్నాయి అంటే ఏ రకంగా హెల్ప్ చేస్తాయి అంటే, ఇప్పుడు నువ్వు ఏమన్నా తిన్నా, తాగినా, లేకపోతే గాలి ద్వారా క్రిములు, బ్యాక్టీరియా, బగ్స్ వెళ్ళాయి అనుకో, అది ఈ గొంతులోంచి, ఈ వెనక భాగం నుంచి బాడీలోకి వెళ్ళిపోకుండా, రక్తంలోకి వెళ్ళిపోకుండా దే స్టాప్. ఓకే, దే ఆర్ లైక్ ఫిల్టర్స్. ఓకే. అండ్ అందుకే వాటిని, టాన్సిల్స్ మేము ఏమంటాం తెలుసా? పోలీస్ మెన్ అంటాం. అవి నీ బాడీకి హెల్ప్ చేస్తాయి, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా చేస్తాయి. ఓకే. సో ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ఆర్ నార్మల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. అండ్ ఇప్పుడు మనకి హెల్ప్ చేస్తాయి అన్నాను కదా, బగ్స్ లోపలికి వెళ్ళకుండా. అప్పుడు వాటి ఈ క్రమంలో కొంతమందికి అవి వాస్తాయి. దాన్నే మేము క్రానిక్ ఎడినోటాన్సిలైటిస్ అంటాం. అసలు ఎందుకు అవి వాస్తాయి? అవి ఎందుకు అంటే, కొంతమందికి ఈ ఫైట్ చేసే క్రమంలో, ఎక్కువగా ఇవి పిల్లల్లో చూస్తాము. పిల్లల్లో కూడా కొంచెం పెద్ద వయసు ఉన్న పిల్లల్లో, 5 to 15 years ఏజ్ ఉన్న పిల్లల్లో ఎక్కువ చూస్తాము. ఓకే. వీళ్ళకి మాటికి వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అంటే బగ్స్ అనమాట, అవి మాటికి ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకో, కొంతమందిలో ఇవి ఫైట్ చేస్తాయన్నాగా, ఫైట్ చేసి 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 ఇంతంత ఉండేవి ఇంతంత లావు వస్తాయి. ఓకే. సో మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్, ఒక్కోసారి ఎలర్జీస్ కూడా కావచ్చు. సో ఆ రకంగా అవి ఉబ్బిని, వాచిని అనుకో, స్వెల్లింగ్ వచ్చింది అనుకో, కొంతవరకు ఓకే. అందులో గ్రేడ్స్ ఉంటాయి, 1 to 4 అని, 2, 3 గ్రేడ్స్ అంటే కొంతవరకు వాచిని వదిలేస్తాము. బట్ బాగా వాచి గ్రేడ్ 4 టాన్సిల్స్, ఎడినాయిడ్స్ అయినాయి అనుకో, అప్పుడు వాటి వల్ల మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఒకటి, మాటికి ఫీవరు, థ్రోట్ పెయిన్ అండ్ బాడీలో శక్తి లేకపోవడం, ఇది జరుగుతుంది. రెండోది, దే ఆర్ లొకేటెడ్ బిహైండ్ ద టంగ్. థ్రోట్లో ఎయిర్ ప్యాసేజ్కి, మనం గాలి పీల్చినప్పుడు గాలి వెళ్ళే మార్గంలో ఉంటాయి అవి. సో అవి బాగా వాచినాయి అనుకో, కొంతమంది పిల్లలు శ్వాస బాగా తీసుకోలేరు. అండ్ వాళ్ళకి ముక్కు వెనకాల టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఉంటాయి. అది వాయడం వల్ల వాళ్ళు ఏ పొద్దు నోరు తెరిచి గాలి తీస్తూ ఉంటారు. హే, యూ రిమెంబర్ యువర్ కజిన్
అద్వైత్ Yeah. అద్వైత్ కూడా ఎడినోటాన్సిల్స్ ఆపరేషన్ చేశాము. తనకైతే పాపం బాగా ఎడినాయిడ్స్ టాన్సిల్స్ వాయడం వల్ల తను ముక్కుతో గాలి తీసుకోలేకపోయాడు. హీ వాజ్ ఆల్వేస్ ఓపెనింగ్ హిజ్ మౌత్ లైక్ దిస్ అండ్ నైట్ టైమ్స్ గురక పెడుతున్నాడు అండ్ హిజ్ స్లీప్ ఆల్సో వాజ్ డిస్టర్బ్డ్. Yes. అందుకని అలాంటి కేసుల్లో మాత్రమే, బాగా వాచి ఇబ్బంది పెడుతున్న కేసుల్లో మాత్రమే ఎడినోటాన్సిలెక్టమీ ఆపరేషన్ చేస్తాం. ఓకే, గాట్ ఇట్? ఓకే, నెక్స్ట్ ఈ అబ్బాయి అండి నన్ను ఆపరేషన్కి ముందు కొంచెం ముక్కు తిప్పలు పెట్టాడు, చాలా ప్రశ్నలు అడిగాడు. అగస్త్య, ఏం ప్రశ్నలు అడిగావు నన్ను ఆపరేషన్కి ముందు? బాటిల్ సేఫ్టీ, అసలు బాటిల్ సేఫ్టీ గురించి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఆపరేషన్ పోస్ట్ చేస్తేనండి డాక్టర్ ఈ ఆపరేషన్ వల్ల ఏమన్నా రిస్క్స్ అడిగావు కదా, ఉంటాయా? హౌ సేఫ్ ఈజ్ ద ప్రొసీజర్? 100% సేఫ్ అయినా అని అడిగాడు. అప్పుడు అగస్త్య, నీకు గుర్తుందా నేనేం చెప్పాను? నో ఆపరేషన్ ఈజ్ 100% సేఫ్. సి ఐఎమ్ ఏ డాక్టర్, నాకు అవసరమై నేను ఏమన్నా ఆపరేషన్ చేయించుకోవాలనుకో, అప్పుడు కూడా డాక్టర్లు నన్ను ఏమడుగుతారు? నాకు ఆపరేషన్ చేసే డాక్టర్లు, ఏమండి ఈ ఆపరేషన్ నా సమ్మతితో చేయించుకుంటున్నాను, ఓకే, దీనివల్ల ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే హాస్పిటల్ బాధ్యులు కాదు అని సంతకం పెట్టించుకుంటారు. ఇప్పుడు నువ్వు మైనరు కాబట్టి మీ నాన్నగారు కన్సెంట్ ఫామ్లో సైన్ చేశారు. సో నో ఆపరేషన్ ఈజ్ 100% సేఫ్. ఓకే, బట్ మోడర్న్ మెడిసిన్లో వీ టేక్ ఆల్ ద ప్రికాషన్స్, తీసుకుని జాగ్రత్తలు తీసుకుని చేస్తాము. ఒక్కోసారి ఏంటంటే రేర్గా ఎనస్థీషియాకి, నీకు నొప్పి లేకుండా ఆపరేషన్ చేస్తాం కదా, నీకు ఆపరేషన్ చేసేటప్పుడు తెలిసిందా స్పృహలో ఉన్నావా? తెలియదు కదా. సో నీకు నిద్రపోవడానికి సెడేషన్ ఇస్తాము, తర్వాత నీకు నొప్పి తెలియకుండా ఉండడానికి నీకు నీ థ్రోట్లోకి ఒక ట్యూబ్ వేసి గ్యాసెస్ పంపిస్తాము. ఆ గ్యాసెస్తో ఏమవుతుందంటే నువ్వు హాయిగా పడుకుంటావు, నువ్వు నిద్రపోతావు, నీకు అసలు నొప్పి తెలియదు. సో ఈ మెడిసిన్స్ వాడతాం కదా ఎనస్థీషియాకి మత్తు ఇవ్వడానికి, వాటికి ఎక్కడైనా కొంతమందికి ఒక 1% రిస్క్ ఉంటుంది. సో అందుకని నువ్వు అడిగిన ప్రశ్నకి, మేడం ఈజ్ ఇట్ 100% సేఫ్ అంటే మై ఆన్సర్ ఈజ్ నో ప్రొసీజర్ ఈజ్ 100% సేఫ్, బట్ వీ టేక్ ఆల్ ద ప్రికాషన్స్ టు అవాయిడ్ కాంప్లికేషన్స్. ఓకే, సేఫ్టీ అడిగావు, నెక్స్ట్ ఇంకేం అడిగావు? ఇప్పుడు నెక్స్ట్ డిసడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజ్. ఎస్, అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి నీకేమైంది, మాటికి ఎడినాయిడ్స్ టాన్సిల్స్ వాయడం వల్ల యూ డెవలప్డ్ సమ్ వోకల్ నోడ్యూల్స్. నువ్వు నా దగ్గరికి మెయిన్ వచ్చింది హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ కదా. ఈఎన్టీ సర్జన్ ఎండోస్కోపీ చేస్తే ఏం కనిపించింది అంటే దేర్ వర్ సమ్ చేంజెస్ ఇన్ యువర్ వోకల్ కార్డ్స్. నువ్వు సింగర్వు కదా, సో ఆ వోకల్ నాడ్యూల్స్కి ఈ క్రానిక్ ఎడినోటాన్సిలైటిస్ మేబీ ద వన్ రీజన్. ఓకే, ఎందుకంటే క్రానిక్ ఇరిటేషన్ ఉంది అక్కడ. సో డాక్టర్ గారు ఏం చెప్పారంటే తనకి తీపిచ్చేస్తే ఆ నాడ్యూల్స్ పెరగకుండా ఉంటాయి, ఫ్యూచర్లో తన సింగింగ్ కెరియర్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పారు. ఓకే, అండ్ నువ్వు కాబట్టి బెనిఫిట్స్ ఏంటి, నీకు ఈ ప్రాబ్లమ్, నీకున్న వోకల్ నాడ్యూల్స్ ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ కజిన్కి ఏమైంది, తీయించలేదనుకో, మీ కజిన్కి ఎడినోటాన్సిల్స్ అట్లనే ఉన్నాయనుకో, పాపం హిస్ ఫేస్ విల్ చేంజ్. ఓకే, బోన్స్ చేంజ్ అయిపోతాయి, ఫేస్ నార్మల్ ఫేస్ ఉండదు. వాటిని ఏమంటామంటే మేము ఎడినాయిడ్ ఫేసెస్ అంటాం. నెక్స్ట్ తనకి హీ వాజ్ హ్యావింగ్ ఫ్రమ్ స్నోరింగ్, గురకలు పెడుతున్నాడు, రాత్రులు నిద్రపోలేకపోతున్నాడు. అలా వదిలేసామనుకో లాంగ్ రన్లో తన హార్ట్ ఫంక్షన్, లంగ్స్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సో క్రానిక్ ఎడినోటాన్సిలైటిస్ ఉండి నేను చెప్పిన ఈ సిమ్టమ్స్, ఈ లక్షణాలు ఉంటే కనుక చేయించుకోవడం మంచిది. అది బెనిఫిట్స్. ఓకే, ఆపరేషన్. రిస్క్స్ అన్నావు, నేను చెప్పానుగా సర్జరీతో ఎవరికన్నా సరే ఒక 1 to 2% రిస్క్ ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది. ఆ రిస్క్ని బేర్ చేసి మనం ఓకే చెప్తే కనుక సర్జరీ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరు చేస్తారు అది, ఇంకా ఎలా ఎవరు చేస్తారు అది, ఇంకా ఎలా చేస్తారు? అడిగావు కదా నన్ను ఈ ప్రశ్న, ఎవరు చేస్తారు, మీరే చేస్తారా అన్నావు. అగస్త్య, ఐ టోల్డ్ యు నో ఐఎమ్ ఏ పీడియాట్రిషియన్. అంటే నేను మెడికల్ డాక్టర్ని. నేనేం చేస్తాను, ప్రీ ఆప్ కేర్, ఆపరేషన్కి ముందు కేర్ తీసుకుంటాను,
పోస్ట్ ఆప్ కేర్, ఆపరేషన్ అయిన తర్వాత చూసుకుంటాను. అండ్ ఆపరేషన్ టైంలో మేము అక్కడే ఉండి జాగ్రత్తగా నీకు జనరల్ హెల్త్ వెల్బీయింగ్ అంతా చూసుకుంటాము. ఓకేనా? ఎడినోటాన్సిలెక్టమీ ఆపరేషన్ ఈఎన్టీ సర్జన్స్ చేస్తారు. ఓకే, సో ఈఎన్టీ సర్జన్ ఎట్లా చేశారు అంటే నీకు ఇందాక చెప్పాను, అనస్థీషియా ఇచ్చారు, గ్యాసెస్తో ఇంజెక్షన్ చేశారు. మర్చిపోయాను, అగస్త్య ఏంటి నన్ను ఆపరేషన్కి ముందు ఇంజెక్షన్కి క్యాన్యులా పెడతాము, ఐవి క్యాన్యులా సూది పెడతాం కదా, దానికి హీ టోల్డ్ మీ మేడం ఐఎమ్ ఏ రైట్ హ్యాండర్, కీప్ ద క్యాన్యులా ఆన్ మై లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు కదా. దట్స్ గుడ్, వెరీ స్మార్ట్, ఐ లైక్ ఇట్. ఓకే, ఎవరు చేస్తారు అనుకున్నాము? ఈఎన్టీ సర్జన్ చేస్తారు. అండ్ ఇట్ నీడ్స్ అన్ ఆపరేషన్ థియేటర్. పైన చూసావు కదా మా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ఉంటుంది, దానికి ట్రైన్డ్ నర్సెస్ ఉంటారు. నీకు అడ్వాన్స్డ్ టెక్నిక్తో చేసాం, అంటే కాబ్లేటర్ అనే ఒక అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో నీకు ఎడినోటాన్సిలెక్టమీ చేశాము. తర్వాత విత్ ఏ వీడియో, హెచ్డి వీడియో ఎండోస్కోపీ హెల్ప్తో. నీకు ఎండోస్కోపీతో, వీడియో ఎండోస్కోపీతో హెల్ప్ ఏంటంటే మామూలుగా మన కళ్ళతో చూస్తూ చేసామనుకో చిన్న చిన్నగా కనిపిస్తాయి కదా, అదే వీడియో ఎండోస్కోపీ తెస్తే దాదాపు 50-100 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్తో చూస్తాము. సో క్లీన్గా అవుతుంది, సేఫ్గా అవుతుంది, మళ్ళీ అక్కడ చిన్న చిన్న బిట్స్ ఏమి మిగిలిపోకుండా కంప్లీట్గా ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది. ఎనీథింగ్ ఎల్స్? అంతే డాక్టర్. ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నావు. యూ వాంట్ టు నో ఎనీథింగ్ ఎల్స్? నువ్వేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, ఎడినోటాన్సిలెక్టమీ అనే పేషెంట్స్కి నీకు ఫస్ట్ ఏమి ఇచ్చాం? 6 hours ఆపరేషన్ అయిన తర్వాత 6 hours నీకు ఏమి ఇచ్చాం? అంటే ముందు తర్వాత లిక్విడ్స్ ఇచ్చాను. ఓకే, తర్వాత ఐస్ క్రీమ్ ఇచ్చాం. ఎన్నో ఏళ్ల బట్టి అగస్త్యాకి ఐస్ క్రీమ్స్ వర్ నో. ఆపరేషన్ అవ్వగానే ఏ ట్రీట్. వాళ్ళ ఎవరు తెచ్చిచ్చారు? మీ డాడీయా? వాళ్ళ డాడీ ఏమో ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చారు. సో ఫస్ట్ ఫుడ్ విల్ బి ఐస్ క్రీమ్. వై? బికాస్ ఇట్ ఈస్ కూల్ అండ్ సాఫ్ట్. ఇప్పుడు నీకు ఆపరేషన్ చేసిన ఏరియా రాగా ఉంటుంది కదా, రా పెయిన్ఫుల్ గా ఉంటుంది. సో దాన్ని చల్లగా ఉండి డ్యామేజ్ ఏమీ అవ్వకుండా ఉండడానికని సో ఫస్ట్ 2 days కోల్డ్ అండ్ లిక్విడ్స్ లైక్ మిల్క్ షేక్స్, బనానా మిల్క్ షేక్స్, లేకపోతే 24 hours అలా ఇస్తాము. 24 అవర్స్ తర్వాత ఏమో సాఫ్ట్ డైట్. అండ్ టుడే ఈరోజు నీకు సెకండ్ పోస్ట్ ఆపరేటివ్ డే. ఏం తిన్నావు ఈరోజు? సో జావలాగా పెరుగు అన్నా ఏం లేదు. ఫస్ట్ 1 week ఏం చేయాలంటే ఆపరేషన్ చేసిన ఏరియాకి ఏమి గుచ్చుకోకుండా, హాట్ గా లేకుండా, సో సాఫ్ట్ లిక్విడ్స్ ఆర్ సెమీ సాలిడ్ డైట్ తీసుకోమని చెప్తాము. 1 week తర్వాత యూఆర్ ఫైన్ అగస్త్య, అండ్ యూ కెన్ గో బ్యాక్ టు స్కూల్. నో మోర్ అబ్సెంటిజం. ఓకే ఓకే అగస్త్య, మా హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నావు, ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నావు. హోప్ అవర్ హాస్పిటల్ సర్వీసెస్ ఆర్ ఓకే. చాలా బాగున్నాయి. మీ స్టాఫ్ మెంబర్స్ కూడా చాలా అప్రిషియేట్ చేసుకున్నారు. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యువర్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. యూ లైక్డ్ అవర్ సర్వీసెస్? ఎస్ మ్యామ్. ఫామ్ లో ఫిల్ చేశాను. ఏ ఫామ్? ఓ, మా స్టాఫ్ నీకు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చారా? yes. You filled it up? yes. Not your mom? No ma'am. Oh. And even Google లో కూడా నేను పెట్టాను. అవునా? గూగుల్ లో కూడా రివ్యూ ఇచ్చేసావా? yes. Hope it was a 5-star review. నేనే చెక్ చూసుకోండి మ్యామ్. ఓకే, I sincerely hope it was a 5-star review. But anyway, your valuable positive feedback is very essential for us. మేము డాక్టర్స్ కదా, మా ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్లో అన్నా కస్టమర్స్, క్లయింట్స్ అప్రిషియేట్ చేశారనుకో మనకి ఇంకా బూస్ట్ వస్తుంది. దట్ గివ్స్ us కిక్. అండ్ మాకు మళ్ళీ ఇంకా వేరే నీ తర్వాత వచ్చే చిల్డ్రన్ని బాగా చూసి వాళ్ళకి మంచి సర్వీసెస్ ఇవ్వడానికి ఇట్ మోటివేట్స్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.